హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక్. ఈ రోజు అయితే కొత్త ప్లేస్ ఒకటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇది బాల్డా కేవ్స్ అని చెప్పి ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉంటుందండి. ఇది మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చాలా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయండి. లాస్ట్ టైం మీకు వాటర్ ఫాల్ ఒకటి పెట్టాను కదండి, ఇది కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. కేవ్స్ చూడడానికి మంచి మంచి వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్లు చూడడానికి కోసమనే మనం నేను 2 సార్లు ఊటీ వెళ్ళానండి, ఒక 2 సార్లు కొడైకెనాల్ వెళ్ళాను. ఊటీలో ఖాళీ ప్లేసులు చాలా ప్రశాంతంగా ప్లేసులు పెద్ద పెద్దగా ఉంటాయండి. ఇక్కడ కొండపైన ఆల్మోస్ట్ 200 ఎకరాల పైన ఉందండి. అదంతా డ్రైవ్ చేసుకుంటూ మనం కార్లో వెళ్ళొచ్చు. సో అది నేను చూపిస్తానండి. చూడండి, కేవ్స్ అయితే చూడండి, వచ్చేసాం లోపలికి. ఇది మనకి పాడేరు నుంచి అయితేనండి, పాడేరు నుంచి 60 కిలోమీటర్లు వస్తుందండి. అరకు నుంచి మనకి 40 km వస్తుందండి. అరకు ట్రిప్ వేసుకున్న తర్వాత అరకులో ఎప్పుడు రెగ్యులర్ చూసే ప్లేస్లు కాకుండా ఈ కొత్త ప్లేస్ అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారండి. మెయిన్ మనకి ఈ సీజన్లో అయితే వెళ్ళొచ్చండి. తర్వాత వింటర్ సీజన్ వచ్చేటప్పటికి మొత్తం ఫాగ్తో అంత ఎక్కువ కనిపించదు వ్యూ పాయింట్. సో ఇప్పుడు చూడొచ్చు, అప్పుడు చూడడానికి వేరే ఉంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది చలి. ప్లస్ కింద మనకి డ్యామ్ అయితే ఉందండి. డ్యామ్ వాటర్ అయితే లొకేషన్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్తే కనుక చూడండి, పైనుంచి వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయండి. రెగ్యులర్గా ఇది వర్షాలు ఎక్కువ పడతాయండి. ఇక్కడ పడడం వల్ల ఇక్కడ వాటర్ ఎక్కువ చిమ్ముతూ ఉంటుంది అనమాట రాయిలో నుంచి. చూడడానికి చాలా చాలా నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుందండి. వెళ్ళేటప్పుడు కూడా రైడ్ అయితే చాలా మంచి ఎంజాయ్ చేయొచ్చండి. ఈవెన్ ఒక 10 కిలోమీటర్లు అయితే మనం డ్యామ్ కానుకొని వెళ్తూ ఉంటామండి. ఆ వ్యూ పాయింట్స్ అయితే అద్దరిపోతాయి. పిక్స్ మామూలుగా రావండి, వేరే లెవెల్లో వస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా అరకు కానీ వెళ్తే కనుక ఇది ప్లాన్ చేసుకొని, రోడ్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఇబ్బందికరంగా అయితే రోడ్లు లేవు, చాలా బాగున్నాయి. మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లు కాకుండా కొత్త ప్లేస్లు ఏదన్నా చూడాలనుకుంటే కనుక ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, కింద నుంచి చూస్తామంటే చాలా అది చాలా అద్భుతంగా కనబడుతుందండి. లోపల చిన్న టెంపుల్ అయితే పెట్టారండి స్వామివారిది. వాళ్ళ లోపల వాళ్ళు ఒరిస్సా పీపుల్స్ అయితే వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు లోపల. ఇక నేను పూజారి గారు లోపల మన పేరు చెప్పి మన గోత్రనామాలు చెప్తే ఆయన చదువుతున్నారండి. లోపలికైతే తీయొద్దని చెప్పారు. సో బయట నుంచే నేను తీస్తున్నానండి, లోపలికైతే తీయకూడదని అయితే చెప్పారు వాళ్ళు. సో ఇటు నుంచి చిన్న కేవ్ ఒకటి ఉందండి, అటు నుంచి పద్ధతి. చూడండి, వాటర్ అయితే అలా చిమ్ముతూ ఉందండి. చాలా వాటర్ చూడండి అలా వస్తూనే ఉంది రెగ్యులర్గా వాటర్ ఇందులో నుంచి. చూడండి, మనకు వాటర్ ఫాల్ దగ్గర వాటర్ ఎలా వస్తుందంటే ఇలా రాయిలో నుంచి వాటర్ బయటకు చిమ్ముతూ ఉంటుందండి. చిమ్మడం వల్ల అది కొన్ని రాయిల నుంచి సేకరించింది ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వస్తుందండి. వర్షాకాలంలోనే వాటర్ ఉంటుంది, మిగతా సీజన్లో అంతా రాయిల నుంచి వచ్చే వాటర్ అండి, మనకు వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్. సో ఫైనల్లీ ఇది ఇంకొక పక్కనండి, అటు పక్క అయిపోయిందండి. రెండో పక్కన ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చాలా కేర్ఫుల్గా అయితే ఎక్కాలండి, జారుతుంది. ఇది రెయినీ సీజన్ కదండి, వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది. సో కేవ్స్ అయితే మొత్తానికి ఇది మొత్తం అయిపోయిందండి. కేవ్స్ అయితే ఇది ఇంతే ఉంటుంది, లాంగ్ అయితే ఉండదండి, కానీ చూడడానికి ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనబడుతుందండి. చూడండి, ఇక్కడ నుంచి కింద చూస్తే కింద ఈరోజు క్లౌడీగా ఉందండి. కింద అయితే అంత కనిపించట్లేదు. నార్మల్గా మేము వచ్చేటప్పుడు స్టార్టింగ్ చూసినప్పుడు చాలా బాగా వచ్చిందండి. టెంపుల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీద్దాం అనుకునేటప్పుడు సగం అది ఇదే అయిపోయింది, మంచిపడి బాగా కిందన ఏదైతే ఉందో ఆ లొకేషన్ అంత కవర్ అవ్వట్లేదండి. సో ఖచ్చితంగా ఒక్కొక్కసారి అయితే వస్తానండి ఇక్కడికి నేను కవర్ చేయడానికి, ఇది లొకేషన్ పూర్తిగా కవర్ చేయడానికి. అదొక్కటే మిస్ అయిందండి. అక్కడ కింద ఎక్కువ వాటర్ దగ్గర మేఘాలు అయితే దిగినాయి కదండి, దానివల్ల మనకి కింద కనబడదు, లొకేషన్ కనబడట్లేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి వ్యూ అండి ఇది ఈ వ్యూస్ చూడడానికి అని చాలా చాలా ఊర్లు తిరుగుతూ ఉంటాను నేను బయట, కానీ మన దగ్గరలోనే చాలా మంచి ప్లేస్లు అయితే ఉన్నాయండి. ఫైనల్లీ కొండపైకి అయితే ఎక్కేసామండి. అక్కడి నుంచి బాల్డా కేవ్స్ నుంచి పైకి ఒక 1 కిలోమీటర్ వస్తుందండి. కార్ వెళ్ళిపోతుంది, వాక్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పైన నించుంటే గాలి తగులుతుంది, ఒక రేంజ్ గాలి వస్తుందండి. మా వాళ్ళు అయితే ఫుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి సార్, కన్ను వరకు చూస్తూ ఉంటే మనం
చాలా చాలా చూడండి సార్, వాటర్ చూడండి ఎంత క్లారిటీ. అదే సార్ కింద డ్యామ్ నేను చెప్పింది. అయ్యా గెంతుకుంటారండి. వీళ్ళైతే ఆనందానికి అవతలే లేవండి, గెంతుతున్నారు. చిన్నపిల్లలు అయిపోయారండి అందరూ కూడా. అబో 30 అబో 40 వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారండి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా లేదు క్లైమేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఎంత ప్లెయిన్ ప్లేస్ అయితే చూడండి, నేనైతే ఫస్ట్ టైం అండి ఒక కొండపైన ఎంత ప్లెయిన్ ప్లేస్. కారు కూడా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి, బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి లైట్గా గ్రీనరీ, మధ్యలో రాయిలు, చుట్టూ కొండలు. చాలా మంచి ప్లేస్ అండి ఇదైతే మాత్రం. సో మాదైతే మాత్రం చాలా లక్కీ అని చెప్పాలండి. క్లైమేట్ బాగా సహకరించింది. చిన్న వాటర్ డ్రాప్స్ పడుతుంది చిన్నగా. అది వర్షం అని చెప్పలేము, ఒక మేఘాల నుంచి చిన్న డ్రాప్స్ అయితే పడతాయి చూడండి మనకి వింటర్ సీజన్లో. అలా అయితే డ్రాప్స్ పడుతున్నాయండి. చాలా క్లైమేట్ చాలా బాగుందండి ఈరోజు. సో రెయినీ సీజన్లో ఇది ఎక్కువ ప్లాన్ చేసుకుంటే సార్ చాలా బాగుంటుందండి ఇది. వింటర్ సీజన్లో కూడా చాలా బాగుంటుంది, కానీ వింటర్ సీజన్లో మనకి ఏం కనిపించదండి. చుట్టూ మనకి మంచుతో కూడి ఉంటుంది అన్నమాట. పైన అయితే వాతావరణం మాత్రం అదిరిపోతుందండి. బబ్బబ్బబ్బబ్బా చూడండి సార్, ఈ లొకేషన్లో మామూలుగా లేదండి. ఆ ఆవులు అక్కడ మేస్తూ ఉంటే అక్కడ వచ్చే ఫీల్ చూడండి. అది చాలా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేనంత మంచి అనుభూతిని అయితే నేను పొందుతున్నాను. అవన్నీ చాలా ఒక ఆర్డర్లో అలా ఉన్నాయి సార్. చూడడానికి చాలా లుక్ కనబడుతున్నాయి అన్నమాట. చూడండి డ్రైవ్ చేసుకుంటే అయితే మేము వేరే ఇక్కడ పైన కొండపైన ఒక చెరువులో ఉంటుందండి. ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. ఇదొక హెవెన్ అండి. ఈ చెరువు అనేది ఒక హెవెన్. దీనికి మాత్రం మనం పిక్స్లో చూసినప్పుడు అది కనబడుతుందండి. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అది కిందనైతే చూసాను వాళ్ళ పోస్టర్లోని. అది పైన ఒక వాటర్ పౌండ్ జస్ట్ ఒక చిన్న ఇదిలా ఉండి అది గొయ్యిలా ఉంటుందండి. దాంట్లో వాటర్ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుందని వాళ్ళ కింద చెప్తున్నారు. సో అది ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. దాని దగ్గరికి వెళ్ళడం కోసం వెళ్తున్నాం సార్. సో దగ్గరికి అయితే వస్తున్నాము. ఇదంతా మనం పైన బైక్తో రైడ్ చేసుకుంటూ తిరగొచ్చండి. మొత్తం కొండ మొత్తం తిరగడానికి అవకాశం ఉందండి అక్కడ. అంతా కూడా ఇలా రాయిలు కూడా పెద్దగా లేకుండా ఇలాగే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఎటు చూసినా ఒకేలా కనబడుతుంది చూడండి. ఇదంతా మనం ఆ చివరి నుంచి చివరి వరకు కూడా మొత్తం మన కార్ మీద తిరుగుతున్నామండి. అంత డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. రోడ్లా కూడా ఉంది ఇది. అక్కడక్కడ రోడ్లు అయితే వేసారండి. కింద అయితే ఊరు ఉంది, ఆ ఊరికి ఈ పైనుంచి రోడ్డు ఉందంటండి. సో పక్కన మేఘాలు, పక్కన గ్రీనరీ, పక్కన చిన్న డ్రాప్స్. చెప్పండి సార్, ఇంతకన్నా ఇంకేముంటుందండి ఎంజాయ్ చేయడానికి ఇంత మంచి క్లైమేట్. అక్కడ చూడండి, అక్కడ జనాలు అయితే ఉన్నారు కదండి. బైక్ పార్క్ చేసుకుని అక్కడికి వెళ్ళారు వాటర్ దగ్గరికి. ఓ వచ్చేసాం, ఫైనల్లీ వచ్చేసామండి. మెయిన్ స్పాట్ ఇది. పైన పిక్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ. వావ్ అది తిరిగిపోయింది, మామూలుగా లేదు ఇది. ఇది ఒక హెవెన్, సూపర్, మామూలుగా లేదు. చాలా బాగుందండి. ఇంత హైట్ ప్లేస్లో పైన వాటర్ ఉండడం అనేది చాలా అరుదైన ప్లేస్లో ఉంటుందండి. సో పైన అయితే గాలి ఒక రేంజ్ వస్తుందండి పైన గాలి. సో చెట్లు అది ఏం లేవు కాబట్టి మనకి ఆ గాలి తాలూకా తెలియట్లేదండి. మనకి చెట్లు ఉంటే మనకి తెలిసేదండి. సో ఫ్రెండ్స్ చాలా అయితే ఇది ఎటు నుంచి చూసినా సరే లుక్ చాలా బాగా వస్తుందండి. పిక్స్కి అయితే హెవెన్, మామూలు లేదండి, నార్మల్గా లేదు, రేంజ్ అన్నమాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారండి. నేచర్ని ఆస్వాదిస్తున్నారు. సో నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో నాకు వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారండి. సార్ మనకు వైజాగ్ నుంచి చాలా దగ్గరున్న ప్రదేశం అండి. ఇంత మంచి ఇక్కడ దగ్గర నుంచి మనకి వాటర్ ఫాల్ కూడా ఉందండి. నేను చెప్పాను కదా సార్, ఇక్కడ బాల్వా కేవ్స్ దగ్గర మనం ఒరిస్సా బార్డర్లో అయితే 2 సార్లు మనం కవర్ చేసుకోవచ్చండి.
ఒకవైపు తరాబు వాటర్ ఫాల్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇది బాల్డా కేవ్స్ ఇంకో వైపు ఉంటుందన్నమాట. సో ఎటైనా మనం ఆంధ్ర బార్డర్ నుంచి ఒరిస్సా బార్డర్ అయితే కవర్ చేస్తే కనుక మంచి మంచి ప్లేస్లు అయితే చాలా మంచి ప్లేస్లు ఉన్నాయండి. ఈ మధ్యలో రాజా కేవ్స్ ఒకటి ఉందండి. రాజా కేవ్స్ కూడా నేను అతి తొందరలో ప్లాన్ చేసుకుంటున్నానండి. డుడుమా వాటర్ ఫాల్స్ కూడా ఉందండి, అది కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి ఒక అప్లోడ్ అయితే చేస్తానండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశానండి. నేను చాలా ప్రదేశాలకు వెళ్ళాను, కానీ మన దగ్గరలో ఎంత మంచి ప్లేస్ ఉన్నారు అనడం చాలా అరుదుగా నేను చూడడం అయితే ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.